ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి 3 ఎంపిక చేసింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆగం చేసిందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పిఠాపురం వేదికగా జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. టీడీపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీవ్ర కసరత్తు తర్వాత 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. కావలి కృష్ణ, బీద రవిచంద్ర, బీటీ నాయకుడుకు అవకాశం కల్పించారు. సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుండటంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 స్థానాలకు ఎన్నిక జరగనుండగా 1 స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరపున నాగబాబు నామినేషన్ కూడా వేశారు. మిగిలిన 4 స్థానాలకు బీజేపీకి 1 సీటు ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్. కోటంరెడ్డి ఒక్కరోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారంటూ ఎక్స్ వేదికగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరులో మంత్రి ఆనం నివాసంలో కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని విమర్శించారు. పిఠాపురం వేదికగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనుంది. 14న ఆవిర్భావ సభకు మహిళలను ఆహ్వానించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పార్టీ నేతలు. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆడపడుచులను ఆహ్వానించేలా ప్రత్యేకంగా రూపొందించిన బొట్టు స్టిక్కర్లతో కూడిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున ఆడపడుచుల్ని ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సభకు ఆహ్వానించేలా పార్టీ వీర మహిళా విభాగం తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు పవన్.